కోదండరామరెడ్డి గారి దగ్గర మీరు పనిచేశారు కదా? కోదండరామరెడ్డి గారి దగ్గర నేను పనిచేశాను. కోదండరామరెడ్డి గారు అప్పుడు అడిగేవాడు, మేనేజర్ని పిలిచి వెళ్ళిందంటే వెళ్ళిందండి అనేవాడు. ఓకే, ఓకే. సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేశారండి? ఒక్కొక్క హీరో 10 కాల్ షీట్లు. కృష్ణ గారితో ఒక 10 కాల్ షీట్లు, శోభన్ బాబుతో ఒక 10 రోజులు, చిరంజీవి గారితో 10 రోజులు. సో నెలకి 3 షూటింగ్లు జరుగుతూ ఉండేవి. సో ఆయన రైటర్స్ దగ్గర కూర్చోటానికి కూడా టైం ఉండేది కాదు. సో అప్పుడు సత్యానంద్ గారు, తర్వాత సత్యమూర్తి గారు, సో ఒక పక్క ఎండమూరి వీరేంద్రనాథ్ గారు చిరంజీవి సినిమాకి కథ అది ఇస్తూ ఉండేవాడు. సో వీళ్ళందరితో పాటు ఏంటంటే అసలు కోదండరామరెడ్డి గారి ప్రొడక్షన్ అంటేనే పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద రైటర్స్ అంతా ఉంటారు. సెటప్ అంతా పెద్దది ఉంటుంది, పెద్ద హీరోస్ ఉంటారు. సో కోదండరామరెడ్డి గారు అడగకుండానే వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి కంట్రిబ్యూషన్ ఇచ్చేవాళ్ళు రైటర్స్. సో ఆ విధంగా ఉండేది.